హాయ్ అండి, మీ అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఏం బావ సంగతి? చెప్పు. ఏంది వైట్ బట్టలు వేసుకొని దగదగా మెరుస్తున్నావు? నువ్వు వేసుకున్నావు, నువ్వు వేసుకున్నావు, నేను వేసుకున్నా. సరిగా ఏం సంగతి? ఎక్కడికి ప్రయాణం? నీకు తెలీదా? నాకు తెలియదు, నేను చెప్తే ఎందామని చేద్దామని. అదే లేదు, నువ్వు చెబితే నేను సరేనండి. రేపు 27వ తారీఖు మా పెద్ద కొడుకు బర్త్డే, 29 మా మ్యారేజ్ డే అని చెప్పేసి ఒకే నెలలోనే, అది 3 రోజుల గ్యాప్లోనే. ఇంకా అందుకని చెప్పేసి మా ఆయనకి నేను ప్రేమగా పెళ్లి కానుకంటే మా అమ్మ మా నాన్న అల్లుడుగా అని చెప్పి ప్రేమించి ఆదరించి చేపించిన ఉంగరం మా అత్తమ్మ మావయ్య మా ఆయన నాకు ప్రేమగా చేపించిన స్టెప్పులు బొట్లో ఈ డమ్మీలండి. స్టెప్పులు బొట్లో మేమిద్దరం కలిసి మా కొడుక్కి ప్రేమగా చేపించిన బ్రాస్లెట్ 3 ఇంకా బ్యాంకులు అయితే పెట్టాము. ఇంకా ఎప్పుడేముంది సంవత్సరం అవుతుందో. ఎందుకంటే బంగారం అనంగా అవసరానికి ఆధారపడేదాన్ని అనమాట. అందుకని చెప్పేసి మాకు చిన్న చిన్న అవసరాలకి అట్లా బ్యాంకులో పెట్టేసి పెద్ద అవసరాలకే పెట్టాము. ఇంకా నా కొడుకు అయితే స్కూల్కి వెళ్తా అంటాడు, నాకు బంగారం పెట్టమ్మా బంగారం అని అంటాడు. అందుకని చెప్పేసి సడన్ సర్ప్రైజ్గా చేపించిన బంగారమే బ్యాంకులోది ఇడిపిస్తున్నాం అనమాట. రేపు నా కొడుకు బర్త్డేకి చేతికి అనేది పెట్టడానికి. అందుకని చెప్పేసి పొద్దున్నే బావ సుబాబులు తోటకి వెళ్ళాడు సుబాబులు పట్టడానికి సుబ్బుతో పాటు. వచ్చి అన్నం తిని సేపు కూడా పడుకోకుండా పా 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 అని చెప్పేసి ఇంక బ్యాంక్ ఇక్కడికి అందుకని చెప్పేసి సిల్వర్ ప్లే బటన్ కూడా వచ్చిందండి. ఆ సెలబ్రేషన్ కూడా చేయాలి. తర్వాత మా సాధుబాబు పెద్దోడిది బర్త్డే సెలబ్రేషన్ చేయాలి. వాడు అన్ని సెలబ్రేషన్ చేయాలంటే దుడ్డు ఉండాలి కదా. అందుకని చెప్పేసి మా ఆయన అయితే ఇంక 5 రోజులు పని లేకపోయినా కానీ ఎత్తుక్కుంటా వెళ్తున్నాడు అనమాట. అది కాక వినకుండా చేసిన పని డబ్బులు కూడా ఉన్నాయి కదా. అవును, ఇక్కడ పుల్నాలు పోయినవి ఉన్నాయి. అవన్నీ కలుపుకొని ఇలాగా సొమ్ములు తెచ్చుకోవడం. మాట్లాడే కదండి మ్యాటరు. మనం అయితే గోల్డ్ లోన్ అయితే ఇంత ముందు మా పెళ్ళైన కొత్తల్లో ఏమంటారు అవసరానికి లోన్ తీసుకున్నాము. అది సంవత్సరం రెవెన్యూలు చేసుకుంటా వస్తున్నాం తప్ప అది ఇంతవరకు విడిపించుకోలేకపోయాము. ఈసారి అయితే ఇంకా రూపాయి కూడబెట్టుకొని పోయిన నెలలో ఈ నెల అయ్యి మొత్తం అయితే ఈరోజు బంగారం కోసం చెప్పేసి లోన్కి తీసుకున్న అది క్లోజ్ చేసేసి మన అంటే రాజకుమారి పెళ్లి బంగారం అయితే తీసుకురాబోతాను అనమాట. నాకు పెట్టిన బంగారం నాకైతే మహా అయితే ఎంత పెట్టారంటే అది గొప్పలండి. మత్త పెట్టిన బంగారం నాకు చైన్ ఒకటి, తర్వాత వచ్చేసి రింగ్ ఒకటి పెట్టారు నా మ్యారేజ్కి. అలానే ఇంకా కొంచెం కట్నం, ఈ 3. తర్వాత వచ్చేసి పెళ్ళికి రాజకుమారి బంగారం మొత్తం పెట్టింది లేదు అడుగుతావు రాజకుమారిని. చెప్పమా, పెళ్ళికి బంగారం మొత్తం పెట్టామా? నాకు ఉంగరం ఒకటే చేపించాము మ్యారేజ్ కి. ఉంగరం ఒకటే చేయించారు. మరి పెళ్లికి సొమ్ములు మాట్లాడుకొని బంగారం మాట్లాడుకున్న తర్వాత చెప్పండి. మా అక్క మ్యారేజ్ అయిన సంవత్సరం తల్లికే నా మ్యారేజ్ అండి. మా అమ్మ మా నాన్న ఇంకా అది కష్టపడ సొమ్ము కాంటుకుంటుండే లెక్కే మేనల్లుడు వచ్చి అడిగేలేక అత్త పిల్లని అని చెప్పేసి మా అమ్మ కాదని లేక అని పెట్టింది. ప్రస్తుతానికి ఉంగరం చేపించింది. సుహాస్ బాబు పుట్టిన తర్వాత ఇంకా 5వ నెల నుంచి 6 నుంచి వస్తా కదా పుట్టింటి కాడి నుంచి అత్తగారింటికి. ఒకసారి వాళ్ళ నాన్న చేయను వాళ్ళ మనోడు మెల్లో వేసింది అనమాట. సంవత్సరంన్నరకి తిరిగి మళ్ళీ చైన్ పెట్టారు, చైన్ చేపించారు. ఈ రోజుల్లో కట్నం మాట్లాడుకున్న తర్వాత పెళ్లి రోజు అయ్యిపోతే అదేమంటారు సడన్ గా పెళ్లి ఆపేస్తారు. అంటే పెళ్లి పీటల మీద వచ్చే లేసి వస్తారు. కట్నం మొత్తం వీళ్ళని తగాస్తారు. అల్లుడు చేపిస్తానని ఆశ పుచ్చి ఒక్కొక్కళ్ళు ఇంకా ఏముందిలే పెళ్లి అయిందిలే వాళ్ళకి పిల్లలు పుట్టారులే ఏం చేపిద్దామని ఎగనూకే అత్తమామలు కూడా ఉన్నారు. ఈ రోజుని బట్టి ఉన్నారా లేదా కామెంట్ చేయండి. మా పల్లెల్లో జరుగుతున్నాయి 2-3 జరిగినాయి, నాతో పాటు జరిగినాయే. నేను ఇప్పుడు కూడా మా అమ్మ ఉన్నటి దాకా కూడా మా అమ్మని అనుకునేదాన్ని, అమ్మా దండం పెట్టుకోవాలి చేపిస్తా అన్న తర్వాత మేము అల్లుడికి మాట తప్పకుండా చేపించారని చెప్పి వాళ్ళు ఉన్న పరిస్థితిని బట్టి అన్ని చూసుకొని, అంటే మా వదినికి అంటే రాజకుమారి అక్కయ్యకి కట్నం ఎక్కువ పెట్టినా
రాజకుమారికి అంటే వాళ్ళ అక్కయ్యతో పాటు కూడా నేను సమానం తీసుకోలేదు. అసలు కట్నం లేకుండా చేసుకుంటానన్నాడు మా ఆయన, కట్నం ఆశించకుండా. కానీ ఇంకా అది కూడా ఇవ్వకపోతే ఎట్లా అని చెప్పేసి మా అక్కాయికి ఇచ్చిందంట కొంచెం తక్కువగా ఇచ్చాడు. అది అంటే మా వదిన పెద్దవాడిని పెట్టిన అంటే కట్నం కూడా అంత కట్నం ఆశించలేదు నేను. నాకు నా మేనత కూతురు కావాలని చెప్పేసి సర్లే డబ్బు కానీ బంగారం కానీ శాశ్వతం అన్నట్టుగా వదిలేసి ఇంట్లో అంటే ఏమంటారు బయట అమ్మాయి కాదు కదా, ఏమంటారు దగ్గర అమ్మాయి, ఆ మేనత్త కూతురు, దూరం వాళ్ళు కాదు కదా దగ్గర వాళ్ళే కదా, అన్నిటికీ అర్థం చేసుకుని ఉంటారని సర్దుమానికి అన్నిటిలో కుటుంబం నడిపిస్తారన్న ఉద్దేశాన్న చేసుకుంటే ఇప్పుడేమో గయ్యాలలాగా మారింది. గయ్యాలతనంగా ఉంటారు, వాళ్ళకడే మంచి ప్రేమ ఉంటుంది. సరే త్వరగా అయితే ఓపెన్ చేద్దాం. నా చైన్ కదండి, నా అంటే ఏ సొమ్ములు చూద్దాం. మరి రాజ్కుమార్ పెట్టిన బంగారు పెళ్ళి వస్తువులు చూద్దాం, త్వరగా ఇడిపించుకొని వద్దాం. అవునాడు షర్ట్స్ మార్చుకుంటున్నాడు. బయలుదేరదాం. మరి ఇంకో గంట అయితే మళ్ళీ పనికి బయలుదేరాలి. ఎస్బీఐకి బయలుదేరదాం కారు మంచి. రాజీ పేరు మీదుగానే పెట్టింది లోను, అందుకని చెప్పేసి నేను కూడా వెళ్ళాల్సి వస్తుంది. రాజీని అక్కడ డ్రాప్ చేసి నేనేం పనికి వెళ్ళాలి. మరి అలాగే ఇద్దో ఏమో, అంటే రాజ్కుమార్కి లోన్ ఇచ్చిన కానీ పూర్తి డీటెయిల్స్ కానీ తెలియదు. లేకపోతే ఎప్పుడు ఈ పాటికి పని అయిపోయి మా సొమ్ములు కూడా తెచ్చుకునే వాళ్ళమే. కానీ నేను పని ఇవ్వడం ద్వారా రాజ్కుమారికి ఇంటికాడ ఉండిపోయింది. మన ఇంటి ముందు మెల్ల కూడా మొత్తం లాటరీ పెట్టి కొట్టిచ్చేసాము. మామా ఏం యూట్యూబర్ గారు అని అంటున్నారు మామ. సరే బయలుదేరదామా? చలో కారు మంచి ఎస్బీఐ బ్రాంచ్. అండి బ్యాంక్ ఇక్కడికి అయితే వచ్చాం కదా, మనకు కంపల్సరీగా పిల్లలకి స్నాక్స్ డైపర్ ఉండాలి. ఇప్పుడు ఇస్తే తింటా ఉన్నాడు. ఇప్పుడు దాకా బ్యాంకులో గోల చేసి ఇంగ్రాలోనికి వెళ్దా. బావ అయితే లోనే ఉన్నాడు, అబ్బాయి ఏడిపిస్తున్నాడు అని మేము బయటకు వచ్చేసాం కదా. అయినా సరేనండి, గోల్డ్ తెచ్చుకున్నాము. రాజ్కుమార్ చక్కగా చెవులు పెట్టుకుంటూ ఉంటుంది. కాసేపు కూడా ఆగలేరు. బంగారం తెస్తే ఎంత ఉత్సాహం ఎంత సంతోషమో మరి. సరేనండి, మిగతా అదంతా మనం సాయంత్రం చూద్దాం. పెళ్లి గోల్డ్ ఎలాగుందని చెప్పేసి. నేనైతే ఇంకా పనికి వెళ్తున్నాను, ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది. సరే సాయంత్రం వచ్చినా చూద్దాం. పని దగ్గర ఏ పని చేస్తున్నామో చూపిస్తా పదండి. చాలా సరదాగాను మా బామ్మర్ది అలానే మా అత్త మా తమ్ముడు అందరం కలిసి చేస్తున్నాం అన్నమాట. సుబాబుల తోటల్లో సుబాబుల కర్రలు కొడుతున్నాం, అంటే వాటి ద్వారా పేపర్లు తయారు చేయొచ్చు అన్నమాట. సరే బయలుదేరుతాం పదండి, ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది. రాజుని వెళ్తున్నా. పని దగ్గరికి వచ్చేసాము. మా తమ్ముడు అలానే మా బామ్మర్ది వచ్చేసాము. కట్టలు కోస్తున్నారు మిషన్తో. తర్వాత వచ్చేసి మొత్తం వాళ్ళేమో ఇంకా పొలాలు ఏరుతున్నారు. అంటే మేము ముక్కలు అలా చేస్తే ఇవి ఇలాగ కొప్పేసుకుంటారు. ఓకేనా? అంతా చెరగాలి ఇంకా ఉంటుంది.
ఇలాగా పొద్దునుంచి చెలిగి, ఇలా పొద్దునుంచి పొలాలు చెలిగి ఇదిగోండి, ఎర్రగొచ్చేసింది. అలా కోరుతారు ఆడే కోసి మిషన్ కాడు కోసి ఇలా కుప్ప పడతాయి. కుప్ప పడ్డ అర్థంగా మిషన్తో ఇలా కొయ్యాలి. కోస్తే తర్వాత చెల్లుకోవాలి. ఇవన్నీ చెల్లుకుంటే ఇలా మోపులు అవుతాయి. దగ్గరగా ఒక 10 మోపులేని అంటే ఒక 3 టన్నులు. అలా పడతాయి. మా బామారి కూడా మానసిక పడతాడు, వాడికి ఇష్టం ఉండదు. కోసి చూపిస్తారని కాదు, కోసి చూపిస్తా. అది మాట. టైం వచ్చేసి ఇంకా 6:30. మొత్తం అయితే ఓవరాల్గా అయితే కట్లది కొట్టేసాము. ఇంకా ఒక 50% ఉండేది తోట. ఇంకా 2-3 రోజులు అయిపోయింది. ఇది రేపు ఉదయాన్నే చీకటితో వచ్చి నరికేసి ఒక 10 గంటల దాకా తర్వాత అద్దెం గురించి వెహికల్ వచ్చింది, దానికి ఇవన్నీ లోడ్ ఎత్తాలి ట్రాక్టర్కి. సరే ఇంటికి వెళ్దాం పదండి. మరి పని నుంచి రాగానే పిల్లలు స్నానాలు చేయించేసి నేను కూడా రెడీ అయ్యి పాలు పోసుకొచ్చా పిల్లలకి. 6 లీటర్ సరిపోతున్నాయి పాలు. సాలపో చెప్పు, లేకపోతే 30 లీటర్ లేకపోతే లీటర్ పోసుకొస్తా. తర్వాత పిల్లలకి కావాల్సిన మరి పాలు పిల్లలకి గ్లాసులు ఎత్తున్నావు కదా, పిల్లలు కొంచెం పాలు తాగట్లేదు సరిగ్గా. హార్లిక్స్ తీసుకొచ్చా. హార్లిక్స్ పిల్లలకి ఒక చెమ్ములను పోసి మొత్తం కలిపి ఇయ్యి. గోల చేస్తున్నారు. కూర అవ్వచ్చిందా? ఏం చెవులు పెట్టుకున్నా అప్పుడే? ఏరా చేపిద్దని చున్నీ చేసుకో, ఆడే ఉంది కదా, వేసుకున్నారు. ఏమా తినేయే. పాలల్లో పాలు తీసుకొచ్చా, పాలల్లో హార్లిక్స్ ప్యాకెట్ తీసుకొచ్చాను. ఉండండి ఆగపడి కాకండి. ఇగో అయ్యి చింపిస్తాను, పాలల్లో పోసి ఇచ్చిద్దమ్మా, తినండి. సరే ఊరుకోండి. బలపాలు డబ్బా తీసుకొచ్చారు. అది పిల్లలు స్కూల్ నుంచి రాగానే మళ్ళీ చదువుకుంటారని చెప్పేసి బలపాలు పెట్టి తీసుకొచ్చా. పిల్లలకి అన్నం తిన్న తర్వాత కాసేపు ట్యూషన్ లాగా ఉంటుంది, రాసుకుంటారు. మీకు రాసుకోపోండి. అన్నీ చెప్పొద్దు, నేను ఎత్తా ఉండండి వచ్చినాక. సరే అది వెయ్యి మర్చిపోయా. బాగున్నాయి కదా. నా ఉంగరం వచ్చేసి ఉంది. భోజనం చేసిన తర్వాత ప్రశాంతం చూడవచ్చులేండి. సరేనా? పిల్లలు గోల చేస్తున్నారు. సుహాసిని మమ్మీ చూడు చపాతీలు చేసింది. వద్దు, మమ్మీ చపాతీలను కర్రీ చేసింది. సరే తినేసిన తర్వాత మీకు కార్టూన్స్ పెట్టానా బొమ్మలు. మరి పిల్లలిద్దరు నిద్రపోయారు ప్రశాంతంగా. చిన్నోడు మాత్రం వీడియోస్ అమ్మని లిగుతా ఉంటాడు. పిల్లలకి ఎక్కడ తెలిసింది ఏమో మరి టయానికి, అంటే తినే టయానికి చిన్న పిల్లలు. సరేలే, టైం చేసి ఇంకా 9:30 మధ్యలో అవుతాం కదా. ప్రశాంత్ ఫోన్ చేసుకుని నిద్రపోతా ఉన్నారు. కానీ ఏది పెట్టుకో. పిల్లడు బ్రాస్లెట్ అండి, ఇది సాస్ బాబుది బ్రాస్లెట్, పెద్దోడిది. అంటే ఎప్పుడు చేయించింది ఇది? సుబ్బు మ్యారేజ్ అప్పుడు. తమ్ముడు మ్యారేజ్ అప్పుడు చేయించాము. నెక్స్ట్ నేను సరేలే, ఇప్పుడు కాదులే, మన పిల్ల రోజు పెడుతుంది తొడుగుదని ఎంగేజ్మెంట్ లాగా. ఇప్పుడు పని చేశారు కదా, కాయ అక్కడ ఆ చేసి అందులోనే కాయ పగిలింది.
రాజ్కుమార్ చెవులీలు 2 స్టెప్పులు బట్టలు బాగున్నాయి కదండి. ఈ స్టెప్పులు అయితే నా మొహాల కల వచ్చేది. అంటే కొత్త కొన్న వాటికంటే మా గుర్తుకు పెట్టిన వస్తువులను తెచ్చుకున్నాం అని చెప్పి సంతోషంగా ఎక్కువ ఉందన్నమాట. పెళ్లి వస్తువులు కదా, ఆ మాత్రం అన్ని గుర్తొస్తాయి. స్వీట్ మెమరీస్ అంతా. రాజకుమారి మాకు తొడగటం, అంటే నా ఏలికి తొడగటం, రాజకుమారి చెవులీలు నేను పెట్టడం, అలాగా మెమరీస్ అన్నీ ఈ బంగారంలో ఉన్నాయి. సరే మరి చూసారు కదా, ముఖ్యంగా సాస్ బాబు బర్త్డే సెలబ్రేషన్కి బ్రాస్లెట్ పెడతాము. తర్వాత వచ్చేసి మా మ్యారేజ్ సెలబ్రేషన్కి ఇవి పెట్టుకుంటాం. మంచి టయానికి దేవుడు ఇచ్చాడు. అప్పుడు బర్త్డేకి తెచ్చుకోలేకపోయినా కానీ పోయిన సంవత్సరం బర్త్డేకి మాత్రం సాసు బ్రాస్లెట్ పెట్టుకున్నాను. దేవుడి దగ్గర మెల్లమెల్లగా దిగుతున్నాడులే. 2 సంవత్సరాలు బట్టి రెవెన్యూలు చేసుకుంటా వస్తున్నాం దీన్ని. ఈ 3వ సంవత్సరం ఇడిపించుకున్నాం. ఓపికతో ఉండాలి, సహనంతో ఉండాలి. అంతే. ఈ రోజున్న జీవితం అంటే కొన్ని రోజులు మారొచ్చాము. ఓపిక, సహనం, నిరీక్షణ లేక కొంతమంది మధ్యలోనే సహనం కోల్పోతారు. అలా కోల్పోకూడదు ఎప్పటికైనా. నేను 4 years క్రితం నన్ను ఒక తిక్కలోళ్ళలాగా, ఒక ఏకతలతనంగా మాట్లాడారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక యూట్యూబర్గా ఎక్కడ పోయినా, ఇంతకు మీరు విన్నారా లేదా, బంగారం ఉదయం పోయేటప్పుడు ఏం యూట్యూబర్ నాని గారు అని అంటున్నారు. మా మామ అవుతాడు ఆయన. గారు అని ఎందుకు వచ్చింది? అది మాట. దేవుడు దీవిస్తాడు. అంటే ఆ మంచి రోజులు వస్తే మనకి, ఆ మంచి రోజుల కోసం ఎదురు చూస్తూ ఉండాలి కదండి. మీ అందరూ గుడ్ నైట్.